ప్రశాంత్ రెడ్డి గారు మా యొక్క రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని విమర్శించడం నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మహేష్ కుమార్ గారు తన విద్యార్థి దశ నుండి ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ అన్ని విభాగాలలో కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తిని విమర్శించే హక్కు ప్రశాంత్ రెడ్డికి లేదు. ఆ రోజు మహేష్ కుమార్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? విదేశాలలో ఉన్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు పిసిసి ప్రెసిడెంట్ గారి గురించి. ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి గారు, నువ్వు గత 10 సంవత్సరాల మంత్రి ఉన్నప్పుడు కేవలం బాల్కొండ కాన్స్టిట్యున్సీ వేల్పూర్ మండలానికి ఉన్నావు. అది మర్చిపోయి ఈరోజు ఏదో మేము 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు గొప్పలు చేసి అభివృద్ధి చేసామని చెప్తున్నావు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అధ్యయనంలో జరుగుతుంది కాబట్టి అందుతున్నాయి. ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి గారు, మీరు కేసీఆర్కి పొత్తుగా వివరించి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓపికతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీ యొక్క బీఆర్ఎస్ పార్టీని తక్షణమే పొందబెడతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మొన్న పత్రికలు చూశాము. ఓదల్ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి పైన అవాకు చవాకు పెరుగుతున్నారు. అరవింద్ గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత 10 సంవత్సరాలు ఈ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించారు. ఎందుకు? నువ్వు అభివృద్ధి చేస్తావని. కానీ నువ్వు చేస్తున్నది కేవలము మతాలను అడ్డం పెట్టుకొని మాట్లాడటం తప్పితే అభివృద్ధి శూన్యం. ఇకనైనా అరవింద్ గారు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడటం సహించలేదు.